హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్‌లో రెసిపీ వచ్చేసి కొబ్బరి కూర అండి. భలే కమ్మగా ఉంటుంది. అన్నంలో అయినా, చపాతీలో అయినా భలే టేస్టీగా ఉంటుంది. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు కొబ్బరితో ఒక్కసారి ఇలా కూర అనేది ప్రిపేర్ చేయండి. దానికోసం ఫస్ట్ ఇప్పుడు ఒక జార్ తీసుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఇందులోనే మీ స్పైసీకి తగినట్టు పచ్చిమిర్చిని 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో మనం కారం యూజ్ చేయకోకుండా పచ్చిమిర్చితోనే ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుంటామండి. పచ్చిమిర్చి కూడా వేసుకొని ముందు ఒకసారి ఇలా బరకగా గ్రైండ్ చేసేసుకోవాలి. జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకొని తర్వాత ఇదంతా ఒకసారి కలుపుకొని దీంట్లోకి సన్నగా పొడవుగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని వేసేసుకోవాలి. ఒక కొబ్బరికాయ అంతా నేను ఇలా కట్ చేసేసుకొని వేసేసుకుంటున్నానండి. ఇలా కట్ చేసుకొని వేసుకొని ఇది కూడా మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా వచ్చే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాము. తర్వాత స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి శనగపప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చి మినప్పప్పు, ఒక పావు టీ స్పూను ఆవాలు వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఈ తాలింపు అనేది కొంచెం ఫ్రై చేసుకోవాలండి. 1 నిమిషం పాటు మనం వేసుకున్న శనగపప్పు, మినపప్పు బాగా ఫ్రై అయిపోవాలి. ఇదంతా ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు వచ్చేసి ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక చిన్నవి 2 ఉల్లిపాయలు అయితే సరిపోతాయండి. కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని ఇదంతా ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని మళ్ళీ ఇదంతా బాగా కలుపుకొని ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా మగ్గించేసుకోవాలి. నిజంగా టేస్ట్ మటుకు చాలా బాగుంటుందండి. మనకి చికెన్ మటన్లు కూడా పక్కన పెట్టేసి ఈ కొబ్బరి కూర ఉంటే ఈ కొబ్బరి కూరతోనే అన్నమంతా కడుపు నిండా తింటాము. అంత రుచిగా ఉంటుంది. నేను చూపించిన విధంగా అయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్గా మగ్గాక దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఇలా ఫ్రై అయిపోయాక దీంట్లో ఒక మీడియం సైజు 2 టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకొని ఇదంతా కలుపుకొని టమాటా ముక్కల్ని సాఫ్ట్గా మగ్గించేసుకోవాలి. మనం వేసుకున్న టమాటా అనేది సాఫ్ట్గా మగ్గిపోవాలి. మూత పెట్టేసుకొని మగ్గించేసుకుందాము. చూసారు కదా, టమాటా అనేది మనకి ఇక్కడ సాఫ్ట్గా అయితే మగ్గిపోయిందండి. టమాటా ఇలా సాఫ్ట్గా మగ్గిపోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుమంతా వేసేసుకోవాలి. కొబ్బరి అలాగే పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం కదా, అదంతా ఇందులో వేసేసుకోవాలి తాలింపులో. ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో వెజ్, నాన్ వెజ్, స్నాక్ ఐటమ్స్ అయితే చాలా పోస్ట్ చేశానండి. తక్కువ టైంలో అవేటియే నేను ఎక్కువ శాతం పోస్ట్ చేస్తుంటాను. వీలుంటే అవి కూడా చూడటానికి ట్రై చేయండి. ఇక్కడ కొబ్బరి తురుమంతా వేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా మూత పెట్టేసి చిన్న మంట మీద కుక్ చేసుకోవాలండి. పొడి పొడిగా వచ్చేస్తుంది మనకి కూర మట్టుకు. ఉత్తి కూరే తినేస్తామండి అన్నంతో కాకుండా, అంత కమ్మగా ఉంటుందన్నమాట. మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంటకుండా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి కూర అనేది. మనం టమాటా కూడా వేసుకున్నాం కాబట్టి కొంచెం దగ్గరగా వచ్చేస్తుంది. అన్నంలో కలుపుకోవడానికి కూడా చక్కగా బాగుంటుందండి మనకి ఈ కొబ్బరి టమాటా కూర అనేది. చూసారు కదా, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇక్కడ కొబ్బరి కర్రీ అయితే మనకి ఆల్మోస్ట్ అయిపోయింది. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇందులోకి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసేసుకోవాలి. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని మళ్ళీ ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకోవడమే. ఇంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా కొబ్బరి కూర భలే కమ్మగా ఉంటుంది. తింటుంటే తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. నిజంగా అంత బాగుంటుంది. మరి మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. ఇక నేనైతే ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నాను. ఇంకా వేడి వేడి అన్నంలో అయినా లేదంటే చపాతీతోనైనా చాలా కమ్మగా ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా మీరు కూడా ట్రై చేశాక